ప్రియమైన శ్రోతలకు వందనాలు. వర్డ్ ఆఫ్ లైఫ్ తెలుగు క్రిస్టియన్ పాడ్కాస్ట్కి స్వాగతం. ఈరోజు మనం ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక విషయాన్ని తెలుసుకుందాం. పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలీలు ప్రతిరోజు అర్పించే ఒక ప్రత్యేకమైన బలి గురించి, అది మన ప్రభువైన యేసుక్రీస్తు శిలువ త్యాగంతో ఎలా ముడిపడి ఉందో ఈరోజు మనం అర్థం చేసుకుందాం. ఈరోజు మన పాడ్కాస్ట్ను కొన్ని ప్రశ్నలతో మొదలు పెడదాం. మన ఆధ్యాత్మిక జీవితంలో మనం దేవునికి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నాం? మనం ప్రతిరోజు దేవుని సన్నిధిని కోరుకుంటున్నామా, లేక కేవలం ఆదివారం మాత్రమే క్రైస్తవులముగా ఉంటున్నామా? పాత నిబంధనలో దేవుడు తన ప్రజలకు ఒక ఆజ్ఞ ఇచ్చారు. దానినే తమీద్ అంటారు. హెబ్రీ భాషలో తమీద్ అంటే నిరంతరము లేదా ఎల్లప్పుడూ అని అర్థం. నిర్గమకాండము 29వ అధ్యాయం 38వ వచనం నుండి 42వ వచనం వరకు మనం చదివితే, అక్కడ దేవుడు ప్రతిరోజూ ఉదయం ఒక గొర్రెపిల్లను, సాయంత్రం ఒక గొర్రెపిల్లను హోమబలిగా అర్పించాలని చెప్పారు. ఇది దేవునికి మనుషులకు మధ్య సంబంధం నిరంతరం కొనసాగడానికి వేయబడిన పునాది. ఊహించుకోండి, ఆ రోజుల్లో యెరూషలేము దేవాలయంలో ఆ పొగ ఎప్పుడూ ఆగిపోయేది కాదు. వర్షం పడినా, ఎండకాసినా ఉదయం సాయంత్రం ఆ బలి అర్పించాల్సిందే. ఎందుకంటే మనం పాపులమని పరిశుద్ధుడైన దేవుని దగ్గరకు వెళ్లాలంటే రక్తం చిందించబడాలని గుర్తు చేయడానికి. కాని ఇక్కడ ఒక లోతైన ప్రశ్న తలెత్తుతుంది. ఆ జంతువుల రక్తం మన పాపాలను పూర్తిగా తుడిచిపెట్టగలదా? లేఖనాలు ఏం చెబుతున్నాయో చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం ప్రకారం, ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తం పాపములను తీసివేయుట అసాధ్యము. అయితే ఆ పాత నిబంధన బలులు కేవలం ఒక ఛాయ మాత్రమే. నిజమైన వెలుగు యేసుక్రీస్తు. పాత నిబంధనలో యాజకులు ప్రతిరోజూ నిలబడి ఆ బలులు అర్పించేవారు. ఎందుకంటే వారి పని ఎప్పటికీ పూర్తి కాలేదు. కాని యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఏం జరిగిందో తెలుసా? క్రీస్తు అయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయను. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. ఇక్కడ గమనించండి, యేసుక్రీస్తు తనను తాను బలిగా ఇచ్చుకున్న తరువాత కూర్చున్నారు. బైబిల్లో కూర్చోవడమంటే పని పూర్తయింది అని అర్థం. పాత నిబంధన యాజకులు ఎప్పుడూ కూర్చోలేదు. ఎందుకంటే ఆ జంతువుల బలులు పాపాన్ని పూర్తిగా కడగలేకపోయాయి. కాని యేసుక్రీస్తు శిలువ మీద కార్చిన రక్తం ఒక్కటేసారి సమస్త మానవాళి పాపాలకు పరిహారంగా సరిపోయింది. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో బాప్తిస్మమిచ్చి యోహాను యేసును చూసి ఏమన్నాడో గుర్తుందా? ఇదిగో లోకపాపమును మోసుకొనిపోవు దేవుని గొర్రెపిల్ల అన్నారు. ఆ రోజే ఆ నిత్య హోమబలికి సంపూర్ణత లభించింది. ఇప్పుడు మనందరి మనసులో ఒక ప్రశ్న రావచ్చు. యేసుక్రీస్తు ఒక్కసారి బలి అయిపోయారు కదా, మరి ఇప్పుడు నేను ప్రతిరోజూ ఏం చేయాలి? ప్రియమైన సోదరి సోదరులారా, ఇప్పుడు మనం గొర్రెలను కోయక్కర్లేదు. కాని మన జీవితాలనే దేవునికర్పించాలి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం ప్రకారం, మనం మన శరీరాలను సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోవాలి. క్రీస్తు బలి ద్వారా మన పాపాలు క్షమించబడి మనకు రక్షణ లభించిందనే ధైర్యంతో ప్రతి ఉదయం నిద్రలేవగానే మనం ప్రార్థించాలి. ప్రభువా, ఈరోజు నా మాటలు, నా ఆలోచనలు నీకు ఇష్టంగా ఉండాలి అని వేడుకోవాలి. పాత నిబంధనలో ధూపం నిరంతరం వేయబడినట్లుగా మన ప్రార్థన కూడా దేవునికి ఎల్లప్పుడూ సువాసనగా చేరాలి. ఈరోజు మనం నేర్చుకున్న సత్యం, పాత నిబంధనలోని తమీద్ బలి మనకు దేవునితో నిరంతర సంబంధం అవసరమని నేర్పింది. ఆ అవసరతను యేసుక్రీస్తు తన ఏకైక త్యాగం ద్వారా శిలువ మీద తీర్చేశారు. ఆయన రక్తం మనల్ని ఒక్కసారిగా పవిత్రం చేసింది. కానీ ఆ రక్షణలో కొనసాగడం మన అనుదిన బాధ్యత. మనం గుర్తుంచుకోవాల్సింది ఇదే. అందువల్ల మన ఆరాధన నిరంతరంగా ఉండాలి. ఈరోజు మీరు ప్రార్థన చేసేటప్పుడు యేసుక్రీస్తు మీకోసం చేసిన ఆ గొప్ప త్యాగాన్ని తలపోసుకోండి. మీ జీవితంలో దేవునికివ్వాల్సిన మొదటి స్థానాన్ని ఆయనకే ఇస్తున్నారో లేదో ఒక్కసారి పరీక్షించుకోండి. మీకు ఈ సందేశం ఆశీర్వాదకరంగా అనిపిస్తే మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక సత్యాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోను లైక్ చేయండి. వచ్చే పోడ్కాస్ట్లో మరొక్క ఆత్మీయ సందేశంతో మళ్లీ కలుద్దాం. అప్పటి వరకు దేవుని కృప మనతో ఉండుగాక.